సంగారెడ్డి జిల్లాలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనగా నిలిచిన ఘటన చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం కుతుబ్షాపేట గ్రామానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి తీవ్ర కిడ్నీ బాధతో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఇప్పటికే అదే వ్యాధితో చిన్నారి తల్లి మృతి చెందగా అంతకు ముందు తండ్రిని కోల్పోయేది. ప్రస్తుతం నాయనమ్మ సంరక్షణలో ఈ చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. చికిత్స కోసం సుమారు 2 లక్షలు అవసరమని చెప్పడంతో కుటుంబ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల సహాయం కోసం ఎదురు చూసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని స్పందించారు. చిన్నారి కుటుంబాన్ని స్వయంగా కలిసి వారి పరిస్థితిని తెలుసుకున్న ఆయన డబ్బు లేక చికిత్స ఆకూడదని పేర్కొంటూ ఆపరేషన్ అవసరమైన మొత్తం 2 లక్షల ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ఎవరు పిల్లలు నీ మర్మాలకి ఎంత ఖర్చు అయినా సరే ఆపరేషన్ అన్నిటికీ నేనే పైసలు పెడతా. అందుకే వచ్చిన అదే పని అందరూ మీడియా ఛానల్ అందరూ తీసుకుని వచ్చిన వాళ్ళందరూ పెట్టినందుకు వచ్చిన. నేను ఇంతకుముందు ఫోన్ చూస్తుంటే వచ్చింది అట్లా అని వచ్చిన. అమ్మాయిని చూసి అమ్మాయికి ఎంత ఖర్చు అయినా సరే మొత్తం సర్జరీ చేపిస్తా. డాక్టర్తో మాట్లాడినా అన్నీ చేపిస్తా. ఏమిటా సరేనా? మంచిగా నువ్వు ట్రీట్మెంట్ చేసుకుని మంచిగా ఉండాలి. నేను మా వాళ్ళు ఎక్కురు నేనే ఆపరేషన్ అంతా ఈపీకి నేనే చెప్పిన డాక్టర్లకి మీరు ఏం టెన్షన్ పడకండి అన్ని వాళ్ళే చేస్తాం. నేను మాట్లాడుతాను డాక్టర్లతో కూడా. డాక్టర్ సాబ్ కూడా వస్తాడు. సరేనా? ఏమున్నా సరే ఈ అమ్మాయికి ఏమున్నా సరే సార్ ఏం ఖర్చు అయినా ఆమె మొత్తం నేనే చూసుకుంటాను. మీరు ఆ ట్రీట్మెంట్ చేసి అమ్మాయిని ఓకే. కానీ ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇవాళ అమ్మమ్మ నాయనమ్మ చేతిలో పెట్టాలి. ఆపరేషన్ చేసి కాకుండా 100% చేస్తాను. కానీ ఆ సర్జరీకి సంబంధించింది ఏమున్నా నేను పెడతా, భరిస్తా ఖచ్చితంగా. మీరు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏమైతుందన్నా నువ్వు మంచిగా కావాలి బిడ్డ, నువ్వేం టెన్షన్. ఓకే. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఉన్న సాహస హాస్పిటల్లో ఒక చిన్నారి 6 సంవత్సరాల చిన్నారి కిడ్నీ బాధిన పడి చికిత్సకి వాళ్ళకి పైసలు లేని పరిస్థితుల్లో ఈరోజు కందిలి ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కొన్ని రీల్స్ చేయడం వల్ల ఆ రీల్స్కి నేను ఈరోజు స్పందించి నేను 16వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ అలియాస్ నాని ఆ రీల్స్కి స్పందించి ఈరోజు సహస్ర హాస్పిటల్ రాజుగౌడ్ సార్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి పరిస్థితి ఏమో వాళ్ళ గురించి వివరంగా తెలుసుకొని ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ అమ్మాయికి జరగబోయే సర్జరీకి సంబంధించిన ఎంత ఖర్చు అయినా సరే నేను నా సొంత నిధులతో భరిస్తా అని చెప్పి ఈరోజు రాజుగౌడ్ సార్కి చెప్పడం జరిగి అమ్మాయిని కూడా మేము దగ్గరుండి ఆమెని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళ నానమ్మ ఎవరు నానమ్మ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరు లేని అమ్మాయికి ఈరోజు చిన్న వయసులో 6 సంవత్సరాల ఉన్న అమ్మాయికి కిడ్నీ సమస్య వచ్చింది. కాబట్టి దానికి నా మనసు చెల్లించి ఈరోజు ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తా అని చెప్పి ఈరోజు సహస్ర హాస్పిటల్ యాజమాన్యానికి అదే రాజుగౌడ్ డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్గా స్పందించి నాన్నగారు మీరు రండి, అది ఎంత ఖర్చైనా సరే మీరు చెప్పారు కాబట్టి మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తామని నాకు వాళ్ళు చెప్పడంతో నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా ఇటువంటి అనాథ పిల్లలకి ఎవరు లేని వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియా ఈరోజు ఎంత మంచిగా స్పందిస్తారు. లేని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కానీ అందులో వస్తున్నాయి కొన్ని ఫేక్ న్యూస్ కాకుండా ఇది రియల్గా నేను దగ్గరుండి పోయి చూసినా కాబట్టి ఈరోజు కందించాలని కావచ్చు, అదేవిధంగా మా శ్రీకాంత్, అదేవిధంగా మాంజిరా ఛానల్ అదే లోకల్ ఛానల్స్ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఖచ్చితంగా ఇట్లా ఎవరికి ఆపదున్నా నా వంతు సాయం చేయాలని ఈరోజు నేను ముందుకు వచ్చినా కాబట్టి రేపు కూడా ఎవరికైనా ఆపద ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సాయం చేస్తా. ఎంతో మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ చేయడానికి సాయం చేయడానికి ముందుకు రావాలని చాలా మందికి నేను నా ద్వారా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళకి సాయం చేయాలి. సహకారం కూడా తీసుకొని రేపు మేము కావాలంటే మా కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మా హరీష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి అమ్మాయికి ఏదో విధంగా సాయం చేస్తా. అంటే హరీష్ అన్న కూడా
లేని వాళ్ళకి సాయం చేయడానికి ఆయన సొంత ఇల్లు కూడా దానం చేసి మరి చదివిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు దృష్టికి, మా కేటీఆర్ దృష్టికి, మా ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకెళ్తా.